నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రష్యాలో మళ్లీ భారీ భూకంపం. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదు. కాంగ్రెస్ వల్లే ఈశాన్య రాష్ట్రాలకు ఈ దుస్థితి. మోదీ ఫైర్. ఏపీలో మంత్రులు అనిత, సవితకు రోజా సవాల్. నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకం. బి ఫార్మసీ విద్యార్థిని దారుణ హత్య. రష్యాలో మరోసారి భూమి కంపించింది. కామ్చాట్కా ప్రాంతానికి తూర్పు తీరంలో భూకంపం చోటు చేసుకుంది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ వెల్లడించింది. ఈ క్రమంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నాడు భూమి కంపించిన సమయంలో స్వల్పంగా సునామీ వచ్చింది. తాజా భూకంప నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితమైందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మిజోరాం రాష్ట్రంలో పర్యటించిన మోదీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో భాగంగా 8,070 కోట్ల వ్యయంతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరి స్వార్థపూరిత రాజకీయాల వల్లే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో వెనకబడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలపై భారీగా పన్నులు విధించి వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఏపీలో కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధమని రోజా తెలిపారు. హోంమంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడారు. సూపర్ 6, సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరూ చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చివేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామని తలలు పట్టుకుంటున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి అనేది లేదు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు చూశారా? మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. నాణ్యమైన వైద్యం అందించాలని చూశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లం మాదిరి తమ వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో చిరాకు కనిపిస్తోంది. మహిళల భద్రత, అత్యాచారాలు జరిగిన ఘటనపై ఏనాడు అనిత స్పందించలేదు. వైఎస్ జగన్ తిట్టడానికి ఫేక్ వీడియోలు ప్రదర్శిస్తూ ప్రజెంటేషన్ చేశారు. వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిలో 6 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి తెచ్చారన్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి ఒక యువతి బలైంది. నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ లో గత రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఓ యువతిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు బి ఫార్మసీ విద్యార్థిని మైథిలి ప్రియగా తెలుస్తోంది. మైథిలికి నిఖిల్ కు కొంతకాలంగా స్నేహం ఉంది. ఈ క్రమంలో ఆమెను మాట్లాడాలని పిలిచాడు. ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. నిఖిల్ ఘటన అనంతరం పిఎస్లో లొంగిపోయాడు. మైథిలి మృతదేహాన్ని నెల్లూరు మార్చురికి తరలించారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ మైథిలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జర్నలిస్టులపై అక్రమ అరెస్టులు ఖండిస్తూ జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో యూరియా కష్టాలపై న్యూస్ కవర్ చేస్తున్న జర్నలిస్ట్ సాంబశివరావు సహా మరో 2 వీడియోగ్రాఫర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని జర్నలిస్టు సంఘాల ఆందోళన చేపట్టారు. భస్మాసురుడు తన నెత్తిపై తానే చేపెట్టుకున్నట్టు చందంగా అధికార మదంతో రాజకీయ నాయకులు జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపాలనుకుంటే అది వారికి నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. కొణిజర్ల ఘటనలో యూరియా ఇచ్చినా ఇవ్వకపోయినా సదరు ఘటన ఒక జర్నలిస్టు దానిని వార్త మాత్రంగానే చూస్తాడని, కానీ అధికార ప్రభుత్వం అక్కసుతో జర్నలిస్టుపై తప్పుడు కేసులు పెట్టి మీడియా గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. దీన్ని సహించేది లేదని, మీడియా జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు బేషరతుగా ఎత్తివేయాలని అశ్వరావుపేట జర్నలిస్టులు డిమాండ్ చేశారు. కొన్నిజర్లలో మీడియాపై జరిగిన దౌర్జన్యం గురించి ఈరోజు అశ్వరావుపేటలో జరుగుతున్న ఈ యొక్క మీడియా మిత్రుల ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం మాకు చాలా సంతోషం ఉంది. అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీ నుంచి
మేము కూడా మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము. ప్రజలకు నిర్భయంగా సమస్యలు తెలియజేయడానికి మీడియా పడుతున్న వ్యవస్థని మనం చూస్తూనే ఉన్నాము. ఇలా వర్షమని కాకుండా ఎండని కాకుండా కూడా ప్రతిరోజు కూడా ప్రజల్లో మమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని వాళ్ళు స్వచ్ఛందంగా చేపడుతున్నా కూడా ఇలా ప్రభుత్వం దాన్ని మంట కలిపి కళ్ళు కొడుతున్నాయి. వాళ్ళకి ఎందుకంటే యూరియాలో పై బారులు తీరిన చెప్పుల చేతలు అలాగే ఆధార్ కార్డులు పాస్బుక్లు కూడా పెడుతున్నా కూడా ఈ ప్రభుత్వం దృష్టికి కళ్ళు తెరవట్లేదు. వారు కళ్ళు తెరిపియాలని వారి యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ మీడియా సోదరులు చేస్తున్న ప్రయత్నానికి వాళ్ళు గండి కొడుతున్నారు. నిర్భయంగా తెలియజేస్తున్న మీడియాపై సంఖ్యలు వేయడం ఎంతవరకు భావ్యమో వారు తెలుసుకోవాలి. ఇలా సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లకపోతే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారు? ఈ రాజకీయంగా ఇలాంటి విషయాలు చూడాల్సిన అవసరం లేదు. అందులో కూడా ఆ కేసు నాన్ బెయిలబుల్ వారెంట్ అంట. వారు ఏమైనా మర్డర్లు చేశారా, మానభంగాలు చేశారా? ఈ విషయాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక నుంచి అయినా సరే ప్రభుత్వం కలిదెరిసి రైతులకి మేలు చేసి ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తేయాలని ఆ బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మారుతున్న ప్రభుత్వ విద్యా విధానాలకు అనుగుణంగా ప్రైవేటు కళాశాలల్లో సైతం విద్యా బోధన మారవలసిన అవసరం ఉందని ఆల్వాల్ మండలం విద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. ఆల్వాల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారిన పరిస్థితులకు అనుగుణంగా పరీక్షా విధానం, బోధనా సామర్థ్యం, జాతీయ విద్యా నైపుణ్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణ శిబిరం నిర్వహించారు. రానున్న రోజుల్లో దేశ కాలమాన పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్న తరుణంలో విద్యార్థులకు సైతం ఈ తరహా నైపుణ్యత అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. for our teachers exclusively by the TRESMA Alwal, but we want to see that some resource persons we need it, and also conducting in each and every school this training program it may be a problem. Then only today with the help of so our DEO Vijay Kumari madam and our MEO sir Murali Krishna sir, with their help so we arrange it teachers program for especially for our budget schools for in all the subjects primary classes and higher classes. Apart from these subject wise primary and higher classes, they are also have come forward to give the training in UTIS training also, how to upload the students names, how to they drop it, whatever the related work related to the so this computer program, that also they arrange it. We are very much thankful to our DO madam and MEO sir, which makes it possible to enhance the skills for our teachers who are working in budget schools. We are immensely grateful, and it has become we got it a tremendous response over from 52 to 60 schools. More than nearly 450 teachers have come and participated. For that we are very much thankful to our private management association TRESMA Alwal and also our MEO sir Murali Krishna sir and DEO madam. Thank you very much sir for giving this opportunity, and it becomes a successful training program. Then we look forward so in future also the same thing from our MEO and DEO sir. Thank you very much. ఆల్వాల్ మండల్లో ప్రైవేట్ స్కూల్స్ అందరికీ కూడా టీచర్లకి ఒక కెపాసిటీ బిల్డింగ్ అనే ట్రైనింగ్ అనేది ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది మొదట ఆలోచన జూలై నెలలో మేము ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్లతో ఒక మీటింగ్ పెట్టినప్పుడు మా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారి మేడం గారు ఒక సూచన కూడా చేయడం జరిగింది. అంటే మేము గవర్నమెంట్లోనే అన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాం, మీరు ముందుకు వస్తే ప్రైవేటు మేనేజ్మెంట్లో కూడా మేము ట్రైనింగ్ ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా మరి మా ట్రస్మా వారు అరుణాథ్ గారు, చంద్రమోహన్ గారు, మాధవి మేడం వీళ్ళందరూ కూడా సహకారం, అందరి కరెస్పాండెంట్ సహకారంతో ఈరోజు మేము చక్కగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు మొత్తం కూడా దాదాపు 50 పాఠశాలల నుంచి సుమారు 450 పైగా మరి టీచర్స్ రావడం జరిగింది. వీళ్ళని ప్రైమరీ స్కూల్ టీచర్స్కి వేరే విభాగంగా, హై స్కూల్ వాళ్ళకి సబ్జెక్ట్ వైజ్గా, అదేవిధంగా ఆన్లైన్ కార్యక్రమాలు గవర్నమెంట్కి సంబంధించినటువంటి మరి యూడైస్కి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం కూడా వాళ్ళకు కూడా ట్రైనప్ చేయడం కోసం వారికి ఒక ప్రత్యేకమైన గది ఇచ్చి ఈ విధంగా అందరినీ కూడా ఒక్కొక్క క్లాస్కి 50 చొప్పున మేము డివైడ్ చేసి సుమారు 11 రూమ్లలో మా గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసేటువంటి రిసోర్స్ పర్సన్స్ వాళ్ళంతా కూడా స్టేట్ ఆర్పీసు, స్టేట్ అవార్డీస్ కూడా ఉన్నారు. ఆ టీం తోటి దాదాపు 25 మంది టీం తోటి వీళ్ళందరికీ కూడా ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని అంశాలలో ముఖ్యంగా వీళ్ళకి
మనకు పరీక్షా విధానంలో మరి మూల్యాంకనం గురించి అంటే ఎలా ఉంటుంది అనేది, తర్వాత ఎఫ్ఎస్ మీద, అదేవిధంగా వీళ్ళకి ఎక్కువగా టీచింగ్ మీద కూడా అంటే విద్యార్థులకు ఏ విధంగా చేయాలి, కొత్తగా ట్రెండ్స్ ఏమున్నాయి, బోధనా పద్ధతుల మీద, అదేవిధంగా ఈ ఎన్ఈపి జాతీయ విద్యా విధానం 2020 మీద, న్యాస్ మీద, ఇట్లాంటి అన్ని కూడా కార్యక్రమాల మీద కూడా వీళ్ళకి మంచి అవగాహన ఇవ్వడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. మరి మా ప్రయత్నం అనేది రాష్ట్రం మొత్తంలో కూడా తొలి ప్రయత్నం. ఇది అందరూ కూడా సహకారంతో సక్సెస్ చేస్తున్నామండి. అందరికీ కూడా ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. ప్రకాశం జిల్లా 39వ కలెక్టర్ గా శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ కు వచ్చిన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ బి చినమూబులేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఇతర రెవెన్యూ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వచనాల మధ్య జిల్లా కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు జిల్లాలోని ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ పొలిటికల్ గవర్నెన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పారు. బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నాకు ముందుగా నాకు ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ జిల్లాలో ఇంతకుముందు పనిచేసినటువంటి కలెక్టర్ ఏవైతే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి పనుల్లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని ప్రజలకు ఉపయోగార్థం అవి కంటిన్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుంది. యాజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిందో ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడం అనేది ప్రైమరీ ఎజెండాగా తీసుకోవడం జరుగుతుంది. నా ఉద్దేశ ప్రకారం దెర్ ఈజ్ నో ప్రాబ్లం వితౌట్ ఏ సొల్యూషన్. పరిష్కారం లేనటువంటి సమస్య అనేది ఏది లేదనేది నేను ఎప్పుడు నమ్ముతాను. దానికి అన్ని రకాలుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా సమస్యని 100% నేను, నాతో ఉన్నటువంటి సిబ్బంది అందరం కలిసి కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు నగర ప్రజలకి, మీడియా మిత్రులందరికీ తెలియజేసుకునేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా 24/7 మీకు మీ కలెక్టర్ అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నా దగ్గరికి తీసుకొచ్చి దాని పరిష్కారం దిశగా అందరం కూడా కృషి చేయాలనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా అది తీసుకొస్తే సత్వరం దాని మీద మనం రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏ పెద్ద సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజాప్రతినిధులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుని ఆ సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. గవర్నమెంట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి టార్గెట్స్ ఉన్నాయి ప్రజల ఉపయోగార్థం. వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి, తర్వాత కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద సత్వరం అందరూ ఆఫీసర్స్ కూడా వర్క్ చేసి దాన్ని కూడా త్వరితగతిన టార్గెట్ రూపంలో పెట్టుకుని అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆల్ ది వే హియర్. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లాలోని ఏ ఒక్కరికి సమస్య వచ్చినా ఏలూరు నగరంలోని ఎంపీ కార్యాలయానికి వచ్చి తనకు సమస్యను వివరించినట్లయితే తక్షణమే స్పందించే అవకాశం ఉంటుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. ఎంపీ కార్యాలయంలో వివిధ సమస్యలతో వచ్చిన ప్రజానికానికి ఎంపీ స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను నేరుగా చెప్పాలన్నారు. జిల్లాల పొగాకు, పామాయిల్, కోకో, కొబ్బరి రైతుల సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు తగు సూచనలు తీసుకుంటున్నారని తెలిపారు. జరగబోతుంది
పెస్టిసైడ్స్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి ఏమో తీసుకొని రావాలి, ఇక్కడ మనం ఎంకరేజ్ చేస్తారు రైతుల్ని, ఇక్కడే టొబాకో కొని ఇక్కడే వాళ్ళకి టొబాకో పండించి క్వాలిటీని కూడా వాళ్ళు ఆండ్రాయిడ్ ఇస్తారు. ఆండ్రాయిడ్ అంటే మనకి ఎలా చేయాలి ఏం చేయాలని వాళ్ళు కూడా మనకి నేర్పించి అది ఆ పంట నేర్పించి ఆ పంట వాళ్ళే